కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి బుద్ధి బుర్ర ఉంటే చేయాల్సిన పని ఏంటంటే ఈ హిందుత్వ భావజాలాలకు వ్యతిరేకంగా మైనార్టీల బుజ్జగింపు ఇట్లాంటి ఒక సెంటిమెంటల్ ఇష్యూ జోలికి పోకుండా, ఎందుకంటే మెజారిటీ ప్రజల మనోభావాలకు విరుద్ధంగా ఆలోచన చేస్తున్న ద్వారా అక్కడ చెడగొట్టుకుంటుంది. కానీ నిజమైన ప్రజా సమస్యల్ని టచ్ చేసుకుంటూ వెళ్తే వాళ్ళని ప్రజలు ఆదరిస్తారు. ఎస్పెషల్లీ బ్యాంకింగ్ సెక్టార్లో మోడీ వచ్చిన తర్వాత తీసుకొచ్చిన సంస్కరణల్లో ఒక పెద్ద తలనొప్పి ఏంటంటే ఇప్పటికే యూపీఐ ట్రాన్సాక్షన్స్కి ప్రతిదానికి ఛార్జెస్ చేస్తారు. అట్లాగే మనకి మనీనేమో క్యాష్గా డ్రా చేసుకోవద్దు అంటారు. క్యాష్ ట్రాన్స్ఫర్స్ ప్రతిదానికి భారీ బాదుళ్ళు బాతున్నారు. ఒకప్పుడు ఇట్లాంటి సిస్టమ్ లేదు. ఇప్పుడు మనం కనుక ఓ 10 లక్షల రూపాయలు ట్రాన్సాక్షన్ చేసామంటే అందులో 500 1000 రూపాయలు బ్యాంకులకు ఇచ్చేటటువంటి పరిస్థితి. ఇదివరకు బ్యాంకుల ఆదాయం ఏంటి, మనం చేసే డిపాజిట్లుకి మనకు ఒక 4 రూపాయలు 5 రూపాయలు వడ్డీ ఇస్తే వాళ్ళు మనకి 11 రూపాయలకు 12 రూపాయలు, ఇదే రూపాయిన్నరకు 2 రూపాయలకు వడ్డీకి ఇస్తే 12% వడ్డీలకు ఇస్తారు. కాబట్టి ఆ మధ్యలో వచ్చిన మార్జిన్ని సంపాదించుకోవడం. ఇప్పుడు అట్లా కాకుండా ప్రతి వినియోగదారుడి మీద, ప్రతి బ్యాంక్ ఖాతాదారు మీద ఏదో ఒక విధంగా బాధేసి అదే లాభాల బాట పడుతున్నారు. సేమ్ టైం అది లాభాల బాటలోకి వచ్చిన ఏం చెప్తున్నారు, మనల్ని దోచేస్తున్నారు. ఇట్లాంటి వాటిలో సరైనటువంటి ఆలోచన లేదు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సిందంటే ఏటీఎం ఇంటర్చేంజ్ ఫీజుల పెంపుకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపిందట. ఆర్థిక లావాదేవీలకి 2 రూపాయలు, ఆర్థికేతర లావాదేవీలకు 1 రూపాయి చొప్పున ఛార్జీలు పెంచిందట. మే 1 నుంచి అమల్లోకి రాబోతుందట. ఈ ఛార్జీల పెంపు పరిమిత ఏటీఎం నెట్వర్క్ ఉన్న చిన్న బ్యాంకుల మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది అంటున్నారు. అది పక్కన పెడితే బేసిక్గా ఇప్పుడు మనకి కేవలం 5 ట్రాన్సాక్షన్స్ వాడాలి, అంతకంటే ఎక్కువ ఉంటే ఛార్జీ, ఇట్లాంటి రకరకాలైనటువంటి దోపిడీ జరుగుతోంది. మనకు తెలియకుండానే మనం అక్కడ పెనాల్టీ కట్టాల్సి వస్తుంది, మనకి తెలియదు. ఓవరాల్గా ఇప్పుడు ఎక్కడ ఎందుకు రేపు 31 క్లోజ్ అయిపోతుంది కదా, ఒక్కసారి ఈ ఏడాదిది ప్రతి ఒక్కళ్ళు చార్ట్ తీసుకోండి, ఆ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మీ స్టేట్మెంట్ తీసుకోండి, ఏడాది స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోండి, చెక్ చేసుకోండి. అందులో చూడండి ఎంత ట్రాన్సాక్షన్ మీరు ఖర్చు పెట్టుంటారో ఏడాది. అది మన దగ్గర ఇప్పుడు బ్యాంకులు చేస్తున్న దోపిడీ.